Hi students, welcome to our channel Easy Intermax. Today we will discuss the topic permutations and combinations. So first of all, factorial notation, introduction video. So n factorial equal to product of n natural numbers. So 1 into 2 into so n వరకు. సో అంటే ప్రోడక్ట్లో మనం ఎలా రాసుకోవచ్చు. సో 3 ఫ్యాక్టోరియల్ అంటే 1 into 2 into 3. సో మనం 3 into 2 అన్నా ఒకటే. సో 1 into 2 into 3 అన్న ఒకే వాల్యూ వస్తుంది కదా మల్టిప్లికేషన్లో. సో కాబట్టి మనం 3 ఫ్యాక్టోరియల్ని ఎలా రాసుకున్నాం, 3 into 2 into 1. సో 3 2s 6. సో 4 ఫ్యాక్టోరియల్ 4 into 3. సో అదేవిధంగా ఎన్ ఫ్యాక్టోరియల్ని కూడా మనం ఎలా రాసుకోవచ్చు. సో ప్రాబ్లమ్స్లో మనం సింప్లిఫై చేసేటప్పుడు సో ఎన్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ సో ఒక్కొక్కటి లెస్ అవుతూ వెళ్తుంది. సో 6 5 4. సో అదేవిధంగా ఎన్ ఫ్యాక్టోరియల్ని కూడా మనం ఎన్లో నుంచి 1 లెస్ చేస్తూ వెళ్ళాలి. సో n-1లో నుంచి మళ్ళీ n-1 లెస్ చేయాలి. సో సో అదే కదా n-1 -1 సో n-2. సో n-1 సో n-1 3. సో అదేవిధంగా సో కాబట్టి సో ఎన్ ఫ్యాక్టోరియల్ని మనం సింప్లిఫై చేసే బట్టి ఎంత వాల్యూని అయినా రాసుకోవచ్చు. సో ఎన్ ఇంటూ సో ఒక్కొక్కటి లెస్ చేసుకుంటూ ఎంతవరకు వస్తుంది అండ్ సో ఆన్ 1 వరకు రాసుకోవచ్చు. సో మళ్ళీ మనం ఇక్కడ 0 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఆల్వేస్ 1. సో ఈ వాల్యూ అనేది మనం ఆల్వేస్ గుర్తుపెట్టుకోవాలి. సో 0 ఫ్యాక్టోరియల్ 1 ఫ్యాక్టోరియల్ వాల్యూ 1. సో ఇది ప్రాబ్లమ్స్లో మనం సింప్లిఫై చేసేటప్పుడు మీకు మరింత ఐడియా ఉంటుంది. సో 2 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 2 into 1 2. సో ఇదనమాట ఫ్యాక్టోరియల్ నొటేషన్. సో నెక్స్ట్ పర్ముటేషన్స్. సో పర్ముటేషన్స్ అంటే definition. A permutation is an arrangement of objects where order is important. సో మనం పర్ముటేషన్ అనేది అంటే అరేంజ్మెంట్. సో మనం ఒక అరేంజ్మెంట్ ఆబ్జెక్ట్స్ని అరేంజ్ చేసినట్లయితే మనం ఏమంటాము పర్ముటేషన్స్ అని అంటాం. సో ఇందులో పర్ముటేషన్స్లో అయితే ఆర్డర్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఆర్డర్ అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఇఫ్ ద ఆర్డర్ ఈజ్ చేంజెస్ ద పర్ముటేషన్ చేంజ్. సో ఆర్డర్ అనేది చేంజ్ అయినట్లయితే పర్ముటేషన్ వాల్యూ అనేది కూడా చేంజ్ అయిపోతుంది. సో ఫార్ములా నెంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ ఆఫ్ ఆర్ ఆబ్జెక్ట్స్. సో నెంబర్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు సో పర్ముటేషన్స్ ఆఫ్ ఆర్ ఆబ్జెక్ట్స్. సో ఈ ఫార్ములాని మనం ఎలా నోటేట్ చేస్తాం అంటే ఎన్పిఆర్. సో ఎన్పిఆర్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. సో వేర్ ఆర్ ఈజ్ సో ఆర్ వాల్యూ అనేది 0 నుంచి ఎన్ లోపే ఉంటుందన్నమాట. సో ఎందుకంటే ఒకవేళ మనం ఇక్కడ ఆబ్జెక్ట్స్ అనేది ఎన్నే ఉంటుంది. సో ఇందులో మనం ఆర్ వాల్యూ అనేది ఎన్ కంటే స్మాలే ఉండాలి ఆల్వేస్. సో గ్రేటర్ దాన్ అయితే అసలు ఇది అవ్వదు అనమాట. సో ఆర్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ 0 to ఎన్ వరకు ఉన్నట్లయితే మనం ఎన్పిఆర్ ఫార్ములా అనేది ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. సో వెర్ ఇక్కడ ఆర్ వాల్యూ అనేది ఎన్కి ఈక్వల్ అయినప్పుడు సో ఎన్ ఆబ్జెక్ట్స్ ఆర్ అనేది కూడా ఎన్కి ఈక్వల్ అయినప్పుడు సో ఎన్పిఎన్ ఈక్వల్స్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ అయిపోతుంది. సో ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఎన్ ఆర్ వాల్యూ కూడా ఎన్ అయిపోయింది కదా. సో 0 ఫ్యాక్టోరియల్. సో 0 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత 1. సో ఎన్ ఫ్యాక్టోరియల్. సో ఎన్పిఎన్ ఎన్ ఫ్యాక్టోరియల్. సో అదేవిధంగా ఆర్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు సో ఆర్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు ఎన్ ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎన్పి0 ఈక్వల్స్ టు 1. సో ఇవి మనం నేర్చుకున్నట్లయితే మనం ప్రతిసారి ఎన్పిఆర్ సో ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ 0 సో ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ ఫ్యాక్టోరియల్ సో ఎన్ క్యాన్సల్ వాల్యూ ఈజ్ 1. సో మనం ఇలా ప్రతిసారి సింప్లిఫై చేయకుండా సో ఇలా కనుక మనం గుర్తుపెట్టుకున్నట్లయితే మనం టక్కని సింప్లిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఎన్పి0 ఈక్వల్స్ టు 1. సో ఎన్పి1 ఈక్వల్స్ టు ఎన్. సో ఎన్పిఎన్ వాల్యూ ఎంత 1 ఉన్నప్పుడు ఎన్. సో ఎన్పిఎన్ -1 సో ఈక్వల్స్ టు ఎన్ ఫ్యాక్టోరియల్. సో మనం ఈ
ఈ ఎన్పిఆర్లో సబ్స్టిట్యూట్ చేసామంటే సో ఆర్ వాల్యూ అనేది n minus 1. So n minus of, so n factorial by n minus n. So minus 1 kada, so minus into minus plus 1 అయిపోతుంది. సో ఫ్యాక్టోరియల్, సో 1 సో n factorial by 1 factorial అంటే 1. సో వాల్యూ ఈజ్ n factorial. సో np n minus 1 వాల్యూ ఈజ్ n factorial. ఓకేనా? సో ఇవి నేర్చుకున్నట్లయితే ఎక్సర్సైజ్ అనేది ఈజీగా అర్థమవుతుంది. సో ఎగ్జాంపుల్ పర్మిటేషన్. సో మనం ఆర్డర్ అనేది అరేంజ్మెంట్. సో ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. సో ఆర్డర్ ఈజ్ ఇంపార్టెంట్. ఇఫ్ ఆర్డర్ చేంజెస్ ద పర్మిటేషన్ చేంజెస్. సో అరేంజింగ్ లెటర్స్. సో లెటర్స్ ఏబిసి. సో 3 లెటర్స్ని అరేంజ్ చేయాలి. సో permutations of 2 letters. సో 2 combinations, 2 లెటర్స్లో పర్మిటేషన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే సో ఏబి, బిఏ, ఏసి, సిఏ. సో ఇక్కడ మనకి సో ఫార్ములా యూస్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎన్పి, సో ఆర్ అనేది ఏమంటున్నారు 2. సో 2 ఆబ్జెక్ట్స్ని పర్మిటేషన్స్ చేయాలి. సో n అనేది 3 వాల్యూస్. సో 1 2 3 ఆబ్జెక్ట్స్. సో 3 ఆబ్జెక్ట్స్లో మనం ఆర్ ఆబ్జెక్ట్స్. సో np2. సో ఫార్ములా ఏంటి? n ఫ్యాక్టోరియల్ బై, సో n అంటే 3 ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్. సో 3 ఫ్యాక్టోరియల్, సో 1 ఫ్యాక్టోరియల్ అయిపోతుంది. 3 ఫ్యాక్టోరియల్ 3 2 6. సో మనకి ఇక్కడ పర్మిటేషన్స్ అనేది ఎన్ని రావాలి? 6 అనేది. సో 1 2 3 4 5 6. సో ఈ విధంగా అనేది మనం పర్మిటేషన్స్ని ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. సో హియర్ ఏ అండ్ బి, సో ఏబి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బిఏ అంటే ఇక్కడ మనం ఏమంటున్నాము, ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ కదా. సో కాబట్టి ఇక్కడ ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఇది సెకండ్ ప్లేస్లో ఉంది. సో ఇది ఇక్కడ ఫస్ట్కి సెకండ్కి చేంజ్ అయ్యేసరికి ఆర్డర్ ఇంపార్టెంట్ అయింది. సో కాబట్టి ఇది నాట్ ఈక్వల్ టు, ఏబి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బిఏ. సో ఆర్డర్ ఈజ్ మ్యాటర్. పర్మిటేషన్స్లో అయితే ఆర్డర్ అనేది మ్యాటర్ కాబట్టి సో మనకి ఇక్కడ 6 పర్మిటేషన్స్ అనేవి వచ్చాయి అన్నమాట. సో నెక్స్ట్ పర్మిటేషన్ వెన్ ఆల్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ నాట్ డిస్టింక్ట్. సో మనకి ఇక్కడ డిస్టింక్ట్, ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి కదా. సో ఈ ఆబ్జెక్ట్స్ అనేవి సో ఏబిసి, సో డిస్టింక్ట్. సో మనకి ఇక్కడ సేమ్, నాట్ డిస్టింక్ట్ అంటే సేమ్, ఒక్కొక్కటి సేమ్గా ఉన్నట్లయితే మనం పర్మిటేషన్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే సో నెంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఆఫ్ n ఆబ్జెక్ట్స్ టేకెన్ ఆల్ అట్ ఎ టైమ్. సో ఒకేసారి మనం n ఆబ్జెక్ట్స్ని తీసుకున్నట్లయితే దాంట్లో రిపిటీషన్ అనేది అలౌ అయినట్లయితే సో మనం దీన్ని ఎలా రీఅరేంజ్ చేస్తాం. సో ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు, సో ఎన్ని రిపీట్ అయి ఉన్నాయో, సో ఒకవేళ p1 ఫ్యాక్టోరియల్ ఫస్ట్ కైండ్లో p1 టైమ్స్ రిపీట్ అయింది. సో సెకండ్ కైండ్లో p2 టైమ్స్, సో కేత్ టైంలో k టైమ్స్. సో ఇలా ఉన్నప్పుడు సో n ఫ్యాక్టోరియల్, సో నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ బై సో ఈ రిపీట్ అయిన వాటికి ఒక ఫ్యాక్టోరియల్ డివైడ్ చేయాలి. సో p1 ఫ్యాక్టోరియల్. సో మీకు ఎగ్జాంపుల్ చెప్పినట్లయితే అర్థమవుతుంది. సో నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ రీఅరేంజింగ్ ద లెటర్స్ ఆఫ్ వర్డ్స్ రూట్. సో ఇక్కడ మనం గమనించామంటే ఓఓటి. సో ఓ అనేది మనకి ఇక్కడ 2 టైమ్స్ అనేది రిపీట్ అయి ఉంది. సో మనం ఇప్పుడే అనుకున్నాము సో నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో ఇందులో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 1 2 3 4. సో 4 ఫ్యాక్టోరియల్ బై సో ఎన్ని లెటర్స్ రిపీట్ అయి ఉన్నాయి? సో ఓ అనేది ఒకటే 1 కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనేది మనకి ఇక్కడ రిపీట్ అయింది. సో 2 ఫ్యాక్టోరియల్. సో డివైడ్ చేస్తాం అనమాట. సో ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఈజ్ సో 12 అనమాట. సో ఈ విధంగా డివైడ్ చేస్తాం. సో నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ బై సో అదే ఎన్ని టైమ్స్ ఉన్నాయో అన్ని టైమ్స్ ఫ్యాక్టోరియల్. సో ఎన్ని ఉంటే అన్ని మనం మల్టిప్లై చేసుకుంటూ వచ్చిన దాన్ని పర్మిటేషన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు.
సో ఇక్కడ కీ పాయింట్ ఏమంటే, సో యూజ్ దిస్ ఫార్ములా ఓన్లీ వెన్ ఆబ్జెక్ట్స్ ఆర్ రిపీట్. సో ఈ ఫార్ములాని మనం ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే ఎప్పుడు ఈ ఫ్యాక్టోరియల్స్ని డివైడ్ చేస్తాము అంటే ఆబ్జెక్ట్స్ అనేది రిపీట్ అవుతూ ఉన్నట్లయితే. సో ఫర్ సపోజ్ 1 డిజిట్స్ తీసుకున్నాము. సో 1 1 2 2 3 3. సో ఈ విధంగా ఇక్కడ డిజిట్స్ అనేది 1 డిజిట్ అనేది 2 టైమ్స్, సో 2 డిజిట్స్ 2 టైమ్స్ ఉన్నాయి, 3 డిజిట్స్ 3 టైమ్స్. సో ఇప్పుడు మనకి ఇక్కడ పర్మిటేషన్ ఏమవుతుంది, సో ఆబ్జెక్ట్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6. సో 6 ఫ్యాక్టోరియల్. సో 1 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. సో డివైడ్ బై ఫ్యాక్టోరియల్, డివైడ్ బై దేర్ ఫ్యాక్టోరియల్. సో ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందో అన్ని టైమ్స్ ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. సో ఈ విధంగా రిపీట్ అయినప్పుడు మనం ఈ ఫార్ములాని యూజ్ చేయాలి అనమాట. ఇఫ్ ఆల్ ఆబ్జెక్ట్స్ ఆర్ డిస్టింక్ట్, సో ఆబ్జెక్ట్స్ అనేది సేమ్ కానట్లయితే, సో ఎన్ని కూడా మనకి రిపీట్ అవ్వవు. సో చూడండి ఇప్పుడు MATHS. సో ఇందులో మనకి ఏమైనా లెటర్స్ రిపీట్ అయ్యాయా, సో రిపీట్ అవ్వలేదు. సో M అనేది 1 టైం, A అనేది 1 టైం, T అనేది 1 టైం. సో ఇప్పుడు ఇదేమైపోతుంది, పర్మిటేషన్ n ఫ్యాక్టోరియల్. సో n టైమ్స్ బై n ఫ్యాక్టోరియల్. సో ఇదన్నమాట. సో ఆల్ ఆబ్జెక్ట్స్ ఆర్ డిస్టింక్ట్స్ అయినప్పుడు ఈ విధంగా. సో NPN R ఈక్వల్స్ టు, సో ఇక్కడ యూజ్ చేసాం కదా మనం ఫార్ములా, R ఈక్వల్స్ టు n అయినప్పుడు NPN n ఫ్యాక్టోరియల్. సో ఈ విధంగా. సో ఇది పర్మిటేషన్స్. సో నెక్స్ట్ కాంబినేషన్. సో కాంబినేషన్స్ మనం ఎప్పుడు యూజ్ చేయాలి, సో కాంబినేషన్ ఈజ్ ఎ సెలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో పర్మిటేషన్ అనేది అరేంజ్మెంట్. సో మనం ఇక్కడ పర్మిటేషన్స్ అనేది ఆర్డర్ ప్రకారం అరేంజ్ చేయాలి. సో అరేంజ్ చేస్తూ ఉన్నప్పుడు మనం పర్మిటేషన్స్ని యూజ్ చేస్తాం విత్ ఆర్డర్. సో కాంబినేషన్స్ అనేది ఏమంటే వెన్ ఆబ్జెక్ట్స్ సెలెక్షన్, సో సెలెక్ట్ చేసేటప్పుడు మనం కాంబినేషన్ని యూజ్ చేస్తామన్నమాట. సో ఆబ్జెక్ట్స్ వెర్ ఆర్డర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. సో ఇందులో ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ కాదనమాట. ఇఫ్ ద ఆర్డర్ చేంజెస్ ద కాంబినేషన్ రివైజ్ ద సేమ్. సో ఆర్డర్ అనేది చేంజ్ అయినా కూడా కాంబినేషన్ అనేది సేమ్ వాల్యూవే ఇస్తుంది అనమాట. సో దీని ఫార్ములా అయితే, ఫార్ములా నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఆఫ్ R ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ n ఆబ్జెక్ట్స్. సో NCR ఈక్వల్స్ టు n ఫ్యాక్టోరియల్ బై R ఫ్యాక్టోరియల్ n మైనస్ R ఫ్యాక్టోరియల్. సో NCR ఫార్ములా అయితే ఇదన్నమాట. సో ఒకవేళ, సో దీనికి మనం ఎక్సర్సైజ్ చేయడానికి సింపుల్గా ఉండడం కోసం కాంబినేషన్స్, కొన్ని ఫార్ములాస్ కాంబినేషన్. సో NCR ఈక్వల్స్ టు NCS. సో ఆబ్జెక్ట్స్ అనేవి ఈక్వల్. సో ఈ ఇవి ఉన్నాయి కదా, సో ఇలా ఈక్వల్ ఉన్నప్పుడు n ఈక్వల్స్ టు ఏమవుతుందంటే R ప్లస్ S. ఓకే, సో R ఈక్వల్ టు S. సో మనం ఏదైనా సందర్భాన్ని బట్టి ఈ ఫార్ములాని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఎక్సర్సైజ్లో ప్రాబ్లమ్స్ సింప్లిఫై చేస్తే మీకు మరింత ఐడియా ఉంటుంది. సో R ఈజ్ ఆల్వేస్ ఎప్పుడు ఎలా ఉండాలి, 0కి nకి బిట్వీన్లోనే ఉండాలి. సో NCR ఈక్వల్స్ టు NCN మైనస్ R. సో ఈ ఫార్ములా అయితే మీకు ఐడియా ఉంటుంది. సో NCR ఈక్వల్స్ టు NCN మైనస్ R. సో ఈ ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అదేవిధంగా NCR మైనస్ 1. సో NCR ఈక్వల్స్ టు, సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, సో n ప్లస్ 1. సో n ప్లస్ 1 బై R. సో NC0 వాల్యూ 1, NCN వాల్యూ కూడా 1. సో NC1 వాల్యూ n, సో NCN మైనస్ వాల్యూ n. సో పర్మిటేషన్స్కి కాంబినేషన్స్కి రిలేషన్. సో NCR ఈక్వల్స్ టు NPR బై R ఫ్యాక్టోరియల్. ఓకేనా. సో మన ఈ ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేసామంటే, సో NPR బై NCR ఈక్వల్స్ టు R ఫ్యాక్టోరియల్. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఇవన్నీ నేర్చుకున్నట్లయితే ఎక్సర్సైజ్ అనేది సింపుల్గా అనిపిస్తుంది. సో ఎగ్జాంపుల్, కాంబినేషన్కి ఎగ్జాంపుల్.
అరేంజింగ్ లెటర్స్ ఏబిసి. సో మళ్ళీ ఇక్కడ మనం ఏబిసి ఒక 3 లెటర్స్ తీసుకున్నాము. సో దీన్ని అరేంజ్ చేద్దాం. సో కాంబినేషన్ ఆఫ్ 2 లెటర్స్. సో ఇక్కడ ఏమైంది కాంబినేషన్. సో ఏబి, సో మళ్ళీ ఏసి, నెక్స్ట్ ఇంకా బీసీ. సో ఇక్కడ ఏమంటున్నారు సో మనకి ఇక్కడ ఆర్డర్ అనేది మ్యాటర్ కాదు. సో ఈక్వల్ అనమాట. ఏబి ఈక్వల్ టు బిఏ. సో పొజిషన్స్ చేంజ్ అయినా మనకి ఈ వాల్యూ అనేది సేమ్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఆర్డర్ ఈజ్ నాట్ మ్యాటర్. సో వి రైట్ ఇట్ ఓన్లీ వన్స్. సో మనం ఇక్కడ ఎన్పి ఎన్సి ఆర్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఎన్ అనేది 3, సో ఆర్ అనేది 2 లెటర్స్ తీసుకున్నాం కాంబినేషన్. సో 2. సో ఫార్ములా ఏంటి మనకి ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. సో ఎన్ ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్, సో 2 ఫ్యాక్టోరియల్, సో 3 మైనస్ 2 ఫ్యాక్టోరియల్. సో ఇదైతే 1 అయిపోతుంది. 3 ఫ్యాక్టోరియల్ని మనం ఎలా రాసుకుంటాం 3 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. సో మనకు కాంబినేషన్ అనేది ఎంత వచ్చింది 3 వాల్యూస్ ఉండాలి. సో మనకి 3 వాల్యూస్ ఉన్నాయా. సో 3 ఆబ్జెక్ట్స్ 3 వేస్ సెలెక్షన్ అయితే చేసామన్నమాట. సో ఈ విధంగా సెలెక్టింగ్ లెటర్స్ కాంబినేషన్. సో లెటర్స్ అయితే 3 తీసుకున్నాము. సో కాంబినేషన్ ఆఫ్ 2 లెటర్స్ అంటే ఈ విధంగా. సో మ్యాటర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు మీకు మరింత డీటెయిలింగ్గా సో పర్మిటేషన్స్ కాంబినేషన్స్. సో డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది చూడండి. ఆర్డర్ అనేది మ్యాటర్ అనమాట పర్మిటేషన్స్లో. కాంబినేషన్స్లో అయితే ఆర్డర్ డస్ నాట్ మ్యాటర్. సో ఒకవేళ మనకి ఇక్కడ అరేంజ్మెంట్. సో పర్మిటేషన్స్లో అనేది మనం అరేంజ్ చేస్తాం అనమాట. సో కాంబినేషన్స్లో అయితే మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ ఏబి ఈజ్ నాట్ ఈక్వల్ టు బిఏ. సో పొజిషన్స్ ఇంపార్టెంట్ అన్నారు కదా. సో కాబట్టి ఏబి ఈజ్ నాట్ ఈక్వల్ టు బిఏ పొజిషన్లో. కాంబినేషన్లో అయితే ఏబి ఈక్వల్ టు బీసీ. సో మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అంటే పి మీన్స్ సో పర్మిటేషన్స్ పి అంటే సో మనం గుర్తుపెట్టుకునేదానికి రిమెంబర్. సో టు రిమెంబర్ పి మీన్స్ పొజిషన్ మ్యాటర్. సో ఇందులో అయితే పొజిషన్స్ అనేది మ్యాటర్ ఉంటుంది. సి అంటే చాయిస్. సో సెలెక్షన్ కదా, చాయిస్ ఓన్లీ. సో సెలెక్ట్ చేసుకోవడం. సో ఇలాగా మనం రిప్రజెంట్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో ఇంట్రడక్షన్ వీడియో అయితే అర్థమైంది కదా. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ you can ask in comments. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Max. Thank you.